శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ మన అంటున్నాడు ఏంటారా అనుకుంటారా? మనందరిది కదా ఆది అష్టాలజీ. మన ఆది అష్టాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ ఫారిన్ కంట్రీస్ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ద ప్రొఫెషనల్ CME అండి, నేను క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను MA అస్ట్రాలజీ కూడా చేశాను, అది పక్క పెడదాం. సరే రండి, మనం ఇప్పుడు 17th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు కూడా ఈ వారం రోజులకి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. అద్భుతంగా ఉండబోతుందండి, చెప్తాను నేను. అంతేకాకుండా మీ జాతకాలు మీరు చూపించుకో తెలుసుకుంటే, మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా సరే మీకు బాగా అలవాటు కదా. నేను అంతకుముందు అమెరికా కూడా వచ్చాక మీ దగ్గరికి. సరే పక్క పెడదామండి. ఏదైనా విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మన ఇది ఇక్కడ స్వదేశాల్లో ఉన్న వారికైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నారండి. ఖచ్చితమైన రిజల్ట్స్ మరి ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. KP అస్ట్రాలజీ కూడా నాకు కొద్దిగా గొప్ప అనుభవం ఉంది కాబట్టి దాని ప్రకారం కూడా చూసి మ్యారేజెస్ ఎప్పుడు అవుతాయి, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, అదే మ్యాచింగ్ ఎలా ఉంటుంది అంటే వధువర్ల మ్యాచింగ్, ఇట్లా అనేక రకాలు నేను పరిశీలిస్తానండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య నేను చూశాను, ఆది అస్ట్రాలజీని ఇంకో ఆయన కూడా పెట్టాడు. సో ఒకటేనండి, నా ఆది అస్ట్రాలజీ అంటే ఏ అని ఉంటుంది. ఏ ఫర్ ఆది, ఇంకో ఏ అంటే ఆస్ట్రాలజీ. ఆది అస్ట్రాలజీ అని ఉంటుందండి, ఏ అని ఉంటుంది. అది చూడండి, ఎందుకంటే చాలామంది అక్కడ కూడా చూడడానికి అవకాశం ఉంది. సో నాదే ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే నా దాంట్లోనే ఎవరికి ఇవ్వను. నా నెంబర్లు కూడా మార్చేసి వేరే వాళ్ళు పెట్టుకుంటాను, కొద్దిగా కూడా విన్నాను నేను. అదేం ఉండదండి. 7075389589 క్లియర్గా చెప్పడం కోసం అందుకే చెప్తాను నేను. సరే, ఈ వేరే నెంబర్ ఫోన్ నెంబర్ మార్చడం కానీ ఎవరికో ఇచ్చేసేయడం కానీ ఏం జరగదండి. నేనే స్వయంగా చూసి మాట్లాడతాను తప్ప నా అసిస్టెంట్లు ఎవరో మాట్లాడుతాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తే నమ్మకండి. సరే, అది పక్క పెడదామండి. మొత్తం అంతా జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం ఎంత చెప్పాను నేను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా మీ జాతకాలు మీరు పంపించండి, నేనే మీకు డైరెక్ట్గా అటెండ్ అవుతాను. షూట్స్ ఉన్నప్పుడు మాత్రం మేము అటెండ్ అవ్వలేకపోవచ్చు. మీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. అది చాలా మాట్లాడడం వల్ల ఇంటిమసీ పెరుగుతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్తారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా సింహరాశి వారికి సింహంలా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి మీరు మీ భావంలో అంటే మీ రాశిలో ఉండడం వలన, కేతుతో కలిసి ఉండడం వలన ఏమైనా దోషం అంటారా? దోషం అయితే అనండి. ఎందుకంటే రవి కేతువులు తన ఓన్ హౌస్లో ఉండడం వల్ల నాన్నగారికి చాలా బాగుంటుంది, ఫాదర్కి. పైగా కేతు శుభ ఫలితాలు ఇస్తాడు. ఎక్కడైనా చూడండి, నేను చదివిన శాస్త్రం ప్రకారం అయితే రవితో కలిసిన కేతువు కానీ, రవితో లేకపోతే చంద్రుడితో కలిసిన కేతువు కానీ కలిసి ఉంటే ఈ వీళ్ళిద్దరు రవి వల్ల ఇచ్చే ఫలితాలు, చంద్రుడి వల్ల ఇచ్చే ఫలితాలు, కేతువే ఎక్కువ మంది శుభ ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు రవితో కలిసి కేతు ఉన్నాడు, శుభ ఫలితాలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ధైర్యం ఎక్కువ ఉండడము, దూసుకుపోవడము, రాజస లక్షణాలు కలిగి ఉండడము. రాజస లక్షణాలు అంటే టీవీగా ఉండడం అంటారు సరే, అది మీకు బాగా ఉంటుంది. భయపడరు, చాలా ఆనందంగా డేరింగ్ అండ్ డాషింగ్ తోటి మంచి మనసుతో ఉంటారు మీరు. అది గ్రేట్నెస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖానికి సంబంధించినటువంటి దెబ్బలు, సర్జరీ అంటే ఆపరేషన్స్ అంటాం కదా, జరగడానికి అవకాశం ఉందండి. ముఖానికి సంబంధించిందంటే పంటికి కానీ, కంటికి కానీ, చెవికి కానీ కొన్ని ఉన్నాయండి పార్ట్లు, ఎడమ కన్ను ఏదో అంటాం. కానీ వాటికి కొద్దిగా మీరు ఏదో చేయించుకోవాలనుకుంటారండి ఎప్పటి నుంచో. ఫేస్కి సంబంధించిన, పంటికి సంబంధించిన ఏదో అనుకుంటారు కదా, అవి మీకు ఆగస్టు నెలలో జరగబోతున్నాయి. కొద్దిగా బ్లడ్ కనిపిస్తుంది, భయపడకండి. మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. కానీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా తక్కువగా ఉంటుందండి. ఇబ్బంది. పైగా మీరు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న దెబ్బలు తగలడానికి, ఫేస్ మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను ఎవరికి కూడా దెబ్బలు తగలాలి అని చెప్పి నేను ఇప్పుడు కూడా అనుకోను. ఎదుటి వాళ్ళు దెబ్బలు తగలడం వల్ల నేను సంతోషం అస్సలు పడను. ఎదుటి వాళ్ళకి అంటే మన వాళ్ళందరికీ కూడా బాగుండాలి, వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, వాళ్ళకి రెమెడీస్ ఎలా చెప్పాలి, వాళ్ళని మంచి దారిలో నడిపించాలనే తపన ఉంటుంది తప్ప ఆలోచన ఎవరికి కూడా చెడు జరగాలి ఎట్టి మనసులో కూడా కల్లో కూడా అనుకో నేను. సరే, పక్క పెడదామండి. ముఖ్యంగా మీ తోబుట్టువులకి చాలా బాగుంటారు. ప్రయాణ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. జర్నీస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నీటి ప్రమాదం కూడా మీకు సూచిస్తుంది, జాగ్రత్తగా ఉండండి మహానుభావ. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు సముద్ర స్థానం, గోదావరి స్థానం అంటారు కదా, నది స్థానాలు,
అలాగే ఆఖరికి స్విమ్మింగ్ పూల్ స్థానం కూడా ఒక జాగ్రత్తగా పక్కన ఏమైనా పెట్టుకుని వెళ్ళండి. ఏదేమైనా మీరు అది ప్రయాణాలు బాగా చేస్తారు, సక్సెస్ అవుతారు. అలాగే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. అందులో కళారంగంలో, సాహిత్య రంగంలో ధనప్రాప్తి ఎక్కువ ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. డబ్బులు బాగా సంపాదించుకుంటారు. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. అంతేకాదండి, కుజుడు ప్రభావం ఉండడం వలన కూడా మీకు ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి పొలిటికల్ రంగంలో. అది పక్క పెడితే ముఖ్యంగా రాహు ప్రభావం ఎక్కువగా ఉందండి. సప్తమ భావం అంటే జనరల్గా పెళ్ళిళ్ళు జరగడానికి అవకాశాలు తక్కువ, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం తక్కువ అంటాం కదా. కానీ గురుడు చూస్తున్నాడు కదా మీ రాశిని. కాబట్టి ఇటువంటి ప్రభావాలు, బ్యాడ్ ప్రభావాలు తక్కువగా ఉండి గుడ్ ప్రభావాలు, మంచి ఫలితాలు, మంచి ప్రభావాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, జనరల్గా భార్యాభర్తలకు బాగుండడము, అలాగే వివాహ వేడుకలు జరగడం జరుగుతుంది. కానీ మీకు 8th హౌస్ ప్రాబ్లం ఉందండి. అంటే అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారకుడు. అష్టమ శని దోషం ఎక్కువ ఉంది మీకు. భయపడకూడదండి. నేను ఎక్కువ ఉందని చెప్పగానే అమ్మ బాబోయ్ అనుకోకూడదు. భయపడాల్సిన అవసరం లేదు. దానికి రెమెడీస్ చెప్పుకుందాం అండి. భయం ఏముంది, స్వామివారిని పూజిద్దాం, అద్భుతంగా ఉంటుంది. సరే, ఏదైనా వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు, కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్స్ కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, నీటి వల్ల ప్రమాదాలు కానీ మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం ఏం చేద్దాం, ముఖ్యంగా వెంటనే అంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా శనీశ్వరుని తైలాభిషేకాలు చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించడము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వదలకుండా ఆయన్ని పూజించడము, కళ్యాణాలు చేయించడం అవ్వాలన్నా ఎక్కడ భయంకరమైన యాక్సిడెంట్ జరిగేది కదా, చిన్నగా దెబ్బ తగులుతుంది అంతే. చిన్నపాటి యాక్సిడెంట్, చిన్నపాటి దెబ్బలు తగులుతాయి. భయపడకండి. శని అష్టమస్థానంలో ఉంటే ఆయుర్దాయని ఇస్తాడు, ఆయన చంపాడు. ఆయుర్దాయకారకుడు శనీశ్వరుడు అష్టమంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. భయమా? కాకపోతే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎవరికి రావండి, నాకు రావా, వస్తాయి. భయపడకూడదు. వాటిని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలనేది ఆలోచిస్తూ బయటపడిపోతాం. ఏదేమైనా భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. 10th హౌస్లో చంద్రుడు ఉన్నాడు. 17, 18 తారీఖుల్లో ఉంటే ఏంటి, ఉంటే లేదంటే రోహిణి నక్షత్రం ఉంటాడు కాబట్టి ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఉద్యోగపరంగా బాగా డెవలప్ అవుతారు. అలాగే మిల్క్ బిజినెస్లో బాగా ధన సంపాదన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు. ఎక్కువగా ఉద్యోగం పట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదన ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. ఏదేమైనా మీకు అద్భుతం కాలం ఏంటంటే గురు శుక్ర చంద్రులు లాభస్థానం ఉన్నారు. వాళ్ళు చాలదండి మీకు. ఒక్క శనీశ్వరుడు ప్రభావం తప్ప గురుడే బ్రహ్మాండంగా ఉన్నాడు. చంద్రుడు ఉన్నాడు. గజకేసరి యోగంలో లాభస్థానం ఉన్నారంటే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, అలాగే బాగా పలుకుబడిన వ్యక్తులుగా ఉండడము. కొంతమంది మీరు పలుకుబడిన వ్యక్తులుగా బాగా ఉంటారు. బాగా ధన సంపాదన, పాండిత్యం ఎక్కువ ఉండడము, అలాగే వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండంగా ఉండడము, సాహిత్య రంగంలో బాగా ఉండడము, ఆగమశాస్త్ర కోవిదులకు బాగా డబ్బు సంపాదించుకోవడము, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ ఆడిటర్స్ గాను, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు గాను, అలాగే కొంతమంది ఉంటారు అడ్వకేట్స్ గాను, వీళ్ళందరూ కూడా అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. పైగా బుధ శుక్రులు వ్యయభావంలో ఉన్నారు. బుధ శుక్రులు వ్యయభావం అంటే మాటల చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు. డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటారు. ఇద్దరు శుభగ్రహాలు 12వ భావాలు ఉంటే మంచి చేస్తారు తప్ప చెడు చేయరు. అదే చక్కటి సంతానం కలుగుతారు. మీకు 12వ భావంలో ఉంటే చక్కటి సంతానం కలుగుతారని నేను చదివానండి చాలా చోట్ల. మంచి అద్భుతం. అలాగే బాగుంటుంది మీకు సంతాన యోగ్యత. అమ్మవారి దర్శనాలు, విష్ణువు యొక్క దర్శనాలు బాగా చేసుకుంటారండి. మీకు ఏం కావాలండి? సింహరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? నిజంగా భయపడతారా? ఇదే భావం ఉంది, అష్టమస్థానం ఉంది. శని అష్టమంలో ఉందామని చంపాడు. భయపడకండి. ఏదైనా కూడా దానికి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుందాం. అసలు రమణ మహర్షి గారు చెప్పారుగా మనకి మన ప్రారంభం, మన కర్మని ఎవరిని వదలదని. మనకి వదలదు. మరి ఏం చేద్దాం? పూజలు చేసుకుందాం. ఆయనే చెప్పారుగా, దేవుణ్ణి దైవ దర్శనాలు చేసుకుంటూ విరవకుండా ఎవరైతే పూజలు చేసుకుంటారో వాళ్ళకి పెద్ద కష్టాలు వచ్చినా సింపుల్గా బయటపడిపోతారని గురువుగారులే చెప్తున్నారు కదండి మనకి భయమేలా. సో ఈ విధంగా మీరు హ్యాపీగా ఉండండి. 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి అండి పరిష్కార మార్గాలు, పరిహారాలు, అది రెమెడీస్ ఏముంటాయి సార్ మాకు చెప్పండి అని అనుకుంటాం. మనం ఎవరైనా అడుగుతాం కదా సార్, అంటే ఏంటి 12 రాశుల వారు ఎలా బయటపడతాం, ఎలా బాగుంటుంది అంటే జనరల్గా ఏంటంటే శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా దోషాలు ఉన్నాయండి. ఒక్క వృషభ రాశి వారికి
తులారాశి వారికి అలా మహానుభావులు. మిగతా రాశులు అందరూ కూడా శనికి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. మీరు అన్ని రాశుల వారికి శని కుజుల వలన దోషాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే శని కుజులకి పడదు. శని కుజుల కాంబినేషన్స్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్స్ అవుతాయని, దెబ్బలు తగులుతాయని, మీన రాశిలో ఉండడం వల్ల జలగండం ఉంటుందని, శని కుజులు కలిసి ఉంటే జలగండం ఉంటుంది కదండి. ఇవన్నీ చెప్పుకుంటుంటాం. కరెక్ట్, నిజమే. ఎందుకంటే శని కుజులు ఆగస్టు నెల మొత్తం కూడా యాక్సిడెంట్స్, వరదలు, వర్షాలు ఇవన్నీ ఉండడానికి, అగ్ని ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం వాటి నుంచి అందరం బయట ఎలా పడతాం? రాజకీయ నాయకులు కూడా అంత బాగలేదు. మరి ఎట్లా అంటేనంటే ఏం లేదండి. ముఖ్యంగా శనీశ్వరుని మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే. శనీశ్వరుడిని ఎక్కడికి వెళ్ళినా సరే శనీశ్వరుడిని పూజించాలంటే మనకి ఏది ముందుకెళ్ళాం. స్వామిని ఎలా పూజిస్తాం? తైలాభిషేకం చేసుకుంటూ మనస్ఫూర్తిగా పూజించాలండి ఆయన్ని. ఆయనకి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో చేయడం మీకు తెలియదే ఉందండి. బెల్లం నైవేద్యం పెట్టడం, ఇలా చాలా స్వామివారిని ప్రతి వారం వీలున్నప్పుడల్లా శనివారం పూట శనీశ్వరుడు పూజించడము, ఆంజనేయ స్వామివారి సింధూరం రాయించడము, అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా మల్లెపూలతో దండలు ఇవ్వడము, వస్త్రాలు సమర్పించడము, వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపారాధన చేయడము. ఎవరైతే శివుడికి నిత్యం అభిషేకాలు చేసుకుంటుంటారో వాళ్ళ దగ్గరికి ఎటువంటి ప్రమాదాలు రావు అలా చేసుకోవడం వల్ల. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారిని కుజుడు శని చూస్తున్న కుజుడిని యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయో. కానీ అవన్నీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కుజుడు కూడా అగ్ని ప్రమాదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఏదైనా కుజ ప్రభావం కూడా మనకి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని మల్లెపూలతోటి, ఎర్రని పుష్పాలతోటి పూజించాల్సిందే. మనం ఆ టైంలో మల్లెపూలు వస్తే పర్లేదు. అంతేకాకుండా స్వామివారిని మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం వల్ల, ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఉంటాయి అక్కడ దర్శించడం వల్ల, స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయండి. ముఖ్యంగా 12 రాసుల వారికి కూడా చెప్పదగ్గ సూచన అంటే ఇద్దరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం వల్ల, ముఖ్యంగా అమ్మవారిని కూడా పూజించాలండి 12 రాసుల వారు కూడా. ఏ అమ్మవారు అంటే నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల నిత్యము సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి నేను చాలా బుక్స్లో చాలామంది గురువుగారు చెప్పగా నేను విన్నాను కూడా. అది కూడా ఆచరిస్తూ ఉంటాం మనం. అలాగే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి కళ్యాణాలు చేయించడం వల్ల, కనకదుర్గ అమ్మవారు కాదు కదండి నేను చెప్పేది, భ్రమరామ అమ్మవారి కళ్యాణం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం వల్ల, అలాగే అమ్మవారికి కొంతమందికి అమావాస్య కొన్ని చోట్లేమో పౌర్ణమి పూట చండీ హోమాలు చేస్తున్నారు. చండీ హోమాలు కూడా చేయించడం వల్ల కూడా అన్ని శుభాలితాలు కలుగుతాయండి. ఏదేమైనా ఆగస్టు నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారిని కలువు పూలతో పూజించడం వల్ల ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కాలేము, అంత అదృష్టం పట్టుకుంటుంది. కాబట్టి మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఆ చెడు ప్రభావాలు కాలేము, మనకు అటువంటి పరిస్థితులు రావు. ఇక్కడ అమ్మవారిని పూజించడం మర్చిపోకూడదు. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందండి. ఎక్కువ వానలు కురుస్తాయని నా ఇన్స్టిట్యూషన్. సో ఈ విధంగా అమ్మవారిని పూజిద్దాం, మనం మంచి మార్గంలో నడుద్దాం. ఏదేమైనా ఇదంతా కూడా ఈ మాసం అంతా కూడా ఓర్పు, సహనము, పైగా మాట పొదుపు ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు కలిసి వస్తాయి.